మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం ఈ వీడియోలో 6వ తరగతి 8వ పాఠం మేలుకొలుపు అనే పద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాన్ని చెప్పుకుందాం. మేలుకొలుపు అంటే నిద్రపోయే వాళ్ళని లేపటాన్నే మేలుకొల్పటం అని అంటారు. కాబట్టి నిద్రించే వాళ్ళని లేపటమే ఈ మేలుకొలుపు అనేదానికి అర్థం. ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడటం అనే శీర్షికలో ఒక చిత్రాన్ని, బొమ్మని ఇచ్చారు కదా. ఆ బొమ్మని ఒకసారి పరిశీలించారు కదా, మీకేం కనపడింది చూడండి. ఆ చిత్రానికి సంబంధించి 2 ప్రశ్నలు ఇచ్చాడు కదా. మొదటి ప్రశ్న, చిత్రం గురించి మాట్లాడండి. ఈ చిత్రంలో మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు? సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక చక్రవర్తి, జెండా చేత్తో పుచ్చుకున్నటువంటి మన భరతమాత, వెనక వైపు ఒక ఋషి, ఇటువైపునేమో జెండా కింద ఒక కవి. వీళ్ళందరూ కూడా మనకి ఆ చిత్రంలో కనిపిస్తున్నారు. చక్రవర్తి అంటే రాజు ఏం చేస్తాడు? ప్రజలందరికీ అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా చక్కగా రక్షణ కల్పిస్తాడు, చక్కని పరిపాలనని అందిస్తాడు. భరతమాత ఏం చేస్తుంది? భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జీవులని, ప్రకృతిని చక్కగా కాపాడుతూ ఉంటుంది. మరి భరతమాత చేతిలో ఏముంది? జెండా ఉంది కదా. ఆ జెండా ఎలా వచ్చింది భరతమాత చేతిలో? ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలను అర్పిస్తే ఆ జెండా మన భరతమాత చేతిలోకి వచ్చింది. ఆ జెండాని ఎవరు రూపొందించారో తెలుసా? మనం క్రిందటి పాఠంలో మన మహనీయులు అనే పాఠంలో చెప్పుకున్నాం. పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని రూపొందించారు. చిత్రంలో ఋషి బొమ్మ కూడా ఉంది కదా. ఆ ఋషి ఏం చేస్తాడు? ప్రజలకు జీవన విధానాన్ని తెలుపుతాడు. అంటే ఎలా జీవించాలి అనే విషయాన్ని అర్థమయ్యేలాగా చెబుతాడు. అలాగే కవి బొమ్మ కూడా ఉంది కదా. కవి ఏం చేస్తాడు మరి? జీవితాలను చక్కగా జీవించటం, ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవటం, ఈ విషయాలను గురించి కవి చెబుతాడు. రెండవ ప్రశ్న, రాజుల కాలం నాటికి ఇప్పటికీ మన దేశంలో వచ్చిన మార్పు ఏమిటి? రాజుల కాలంలో అయితే రాజు చెప్పిందే ప్రజలందరూ చేయాలి. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా రాజు ఏది చెబితే దాన్ని పాటించి తీరాలి. కానీ ఇప్పుడు మన దేశంలో రాచరికం అనేది లేదు. ఎందుకని? మనల్ని పరిపాలించే పాలకుల్ని మనమే మనకున్నటువంటి ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటున్నాం. ఒకవేళ మనకి వాళ్ళ పరిపాలన నచ్చలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ వచ్చే ఎన్నికలలో వారిని మనం ఓటు వేయకుండా దింపేస్తాం. అలా ప్రజల హక్కులను కాపాడటానికి రాజ్యాంగం అనేది మనకి ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. మన దేశంలో ప్రజలకి చాలా హక్కులు కూడా ఉన్నాయి. రాజుల కాలంలో అయితే రాజు తర్వాత అతని కొడుకు, మళ్ళీ అతని కొడుకు, మళ్ళీ అతని కొడుకు, అలాగే వంశపారంపర్యంగా పరిపాలన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకుందామా? మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్ర్యానికి ముందు నిమ్మన జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయటమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అంటే చూడండి, మన భారతదేశంలో ఎన్నో రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు ఉంటారు. విభిన్న రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అయినా సరే మనందరం కూడా ఒక్కటే, భారతీయులమే. ఏకత్వం అంటే అదే. జాతి, కులం, మతం, ప్రాంతం ఏదైనా సరే మనందరం కూడా ఒక్కటే,
భారతీయులమే అనే భావనే ఏకత్వం అనే దానికి గుర్తు. మన భారతదేశం దేనికి గుర్తు? ఎవరు ఏదైనా సరే మనందరం భారతీయులమే అనేటటువంటి దానికి గుర్తుగా ఉండేదే మన భారతదేశం. దాన్నే భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు. స్వాతంత్ర్యానికి ముందు అంటే మనకి స్వాతంత్ర్యం రాకముందు, స్వాతంత్ర్యం మనకి ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15, 1947 సంవత్సరంలో వచ్చింది. అంతకు ముందు నిమ్న జాతుల పరిస్థితిని, అంటే వెనుకబడిన జాతుల వారి పరిస్థితిని, వారి ఆకాంక్షను, వారి కోరికను తెలియచేయటమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇప్పుడు కవి పరిచయం గురించి చెప్పుకుందాం. కవి ఎవరు? కుసుమ ధర్మన్న గారు. ఈయన మార్చి 17, 1900 సంవత్సరంలో జన్మించారు. ఎప్పుడు పరమపదించారు? 1946 సంవత్సరంలో మరణించారు. ఈయన రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ, వీరస్వామి అనే దంపతులకు జన్మించారు. అంటే ఈయన తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? కుసుమ నాగమ్మ, వీరస్వామి. వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం గలవారు. చూడండి ఎన్ని భాషలు నేర్చుకున్నారు అయినా. వైద్య విద్వాన్, సంస్కృత భాష, ఆంధ్ర భాష అంటే మన తెలుగు భాష, ఆంగ్లం ఇంగ్లీష్ భాష, హిందీ, ఉర్దూ, ఎన్ని భాషలలో పాండిత్యం కలిగి ఉన్నారో చూడండి. మనకి ఒక్క భాష కూడా సరిగ్గా మనం నేర్చుకోలేకపోతున్నాం. నిమ్మన జాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం అనేటటువంటి రచనలు చేశారు. ఇక్కడ చూడండి, మాకొద్దీ నల్ల దొరతనం. మనం ఇంతకుముందు 3వ పాఠం చెప్పుకున్నాం. మాకొద్దీ తెల్ల దొరతనం అనే పాఠం గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించినటువంటిది. ఈయన మాకొద్దీ నల్ల దొరతనం అనే రచన చేశారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఈయన కుసుమ ధర్మన్న గారు ఒకరు. దళితులు అంటే ఎవరు? వెనుకబడినటువంటి కులాల వాళ్ళు అన్నమాట. పూర్వకాలం చాలామందికి చదువు ఉండేది కాదు. స్త్రీలను కూడా చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు. అలా దళిత వర్గం నుంచి చాలా కష్టంతో చదువుకుని పైకొచ్చి మళ్ళీ ఆ చదువుని దేనికి ఉపయోగించారట? వాళ్ళ జాతి మేలు కోసం ఉపయోగించారట. చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు. చదువుకునే రోజుల్లోనే సంఘ సంస్కరణ అంటే సంఘాన్ని సంస్కరించటం అనే కోరిక, అభిలాష అంటే కోరిక కలిగి ఉండటం. సంఘాన్ని సంస్కరించడం అంటే ఏమిటి? సంఘంలో పూర్వకాలంలో చాలా దురాచారాలు ఉండేవి. వాటిని బాగు చేయాలి. ఆ దురాచారాన్ని రూపుమాపి సంఘాన్ని బాగు చేయాలి. సంస్కరించటం అంటే బాగు చేయటం అని అర్థం. సంఘ సంస్కరణ అంటే సంఘాన్ని బాగు చేయటం అనేటటువంటి అభిలాషని కలిగి ఉండేవారట ఈయన. కందుకూరి వీరేశలింగం గారి చేత ప్రభావితం అయ్యారు అంటే ఏమిటి? కందుకూరి వీరేశలింగం గారు కూడా సంఘ సంస్కర్త అంటే సంఘాన్ని బాగు చేయాలి, సంఘంలో ఉన్నటువంటి దురాచారాల్ని పోగొట్టాలి అనే ఉద్దేశం కలిగిన వాళ్ళు. వీరేశలింగం గారి చేత ప్రభావితం అయ్యి అంటే వీరేశలింగం గారు ఎలాగైతే చేస్తున్నారో, సంఘాన్ని ఎలా సంస్కరిస్తున్నారో చూసి ఈయన కూడా ప్రభావితం అయ్యి అంటే ప్రేరణ పొంది, స్ఫూర్తిని పొంది ధర్మన్న గారు కూడా నేను కూడా అలాగే చేయాలి అని అనుకున్నారట. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తిని పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించినటువంటి తొలి దళిత కవి బిఆర్ అంబేద్కర్ ఉన్నారు కదా, ఆయన్ని చూసి స్ఫూర్తిని పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలి అనే లక్ష్యంతో ఈయన కృషి చేశారట. నిర్మూలించడం అంటే ఏమిటి? లేకుండా చేయటం, పోగొట్టడం. అంటరానితనాన్ని పోగొట్టాలి అనే లక్ష్యంతో తపించారు. తపించడం అంటే ఏమిటి? బాగా ఆతృత పడ్డారనమాట. త్వరపడటం తపించటం అంటే ఏమిటి? అంటరానితనాన్ని పోగొట్టేయాలి అని తపించిపోయారట ఈయన.
తొలి దళిత కవి. తొలితరం అంటే మొట్టమొదటి తరానికి చెందినటువంటి మొట్టమొదటి దళిత కవి కుసుమ ధర్మన్న గారు. ఈయన రచించినటువంటి హరిజన శతకం అనుబంధం నుండి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మేలుకొలుపు అనేటటువంటి పద్యభాగం తీసుకోబడింది. గ్రహించబడింది అంటే తీసుకోబడింది అని అర్థం. ఇప్పుడు పద్యాలు చెప్పేసుకుందామా. మొదటి పద్యం. పద్యానికి ముందు సి అనే అక్షరం, దాని కింద తే గి అనే అక్షరం ఉన్నాయి కదా. అవి ఏమిటివి? మనుషులకి ఎలాగైతే పేర్లు ఉంటాయో అలాగే పద్యాలకి కూడా పేర్లు ఉంటాయి. ఇప్పుడు సి అని ఉంది కదా, దాన్ని శీస పద్యం అని అంటారు. దాని కింద తే గీ అని ఉంది కదా, తేట గీతి అని అంటారు. ఇప్పుడు మొదటి పద్యం చెప్పేసుకుందాం చూడండి. కాళిదాసాది సత్కవి పుంగవులగాంచి విద్యావతి అననే వెలదియొప్పే రణసూరులగు కృష్ణరాయాదులను గని వీరమాతయననే నారి తనరే నతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు గల్గి పుణ్యవతియననే పొలతి నెగడే కొహినూరు మొదలగు మహిత మణులనీని రత్నగర్భయననే రామ వెలసే నట్టి సద్గుణ సంఘాత యఘవిదూర సన్నుతి వ్రాత విపుల తేజస్సమేత బహుళ విఖ్యాత యాచక పారిజాత భద్రముల మీ కొసగుగాత భరతమాత. అర్థాలు చూడండి. కాళిదాసాది, కాళిదాసు ప్లస్ ఆది, కాళిదాసాది సత్కవి పుంగవుల గాంచి. సత్కవి అంటే మంచి కవి, పుంగవులు అంటే శ్రేష్ఠుడు, మంచి కవులలో శ్రేష్ఠుడైనటువంటి కాళిదాసు మొదలైనటువంటి వాళ్ళని చూసి విద్యావతి అన నే వెలది యొప్పే. విద్యావతి అని ఎవరిని, ఏ స్త్రీని అంటున్నారు అంటే ఇక్కడ మంచి కవులలో శ్రేష్ఠుడైనటువంటి కాళిదాసు మొదలైనటువంటి కవులను కన్నా విద్యావతి ఏ వెలది యొప్పే. విద్యావతి అని ఏ వెలది, వెలది అంటే స్త్రీ, ఏ స్త్రీ అలరారుతోంది. రణసూరులకు కృష్ణరాయాదులను గని వీరమాతయన నేనారి తనరే. యనన్ ప్లస్ ఏ నారి, ఏ నారి, నారి అంటే స్త్రీ. ఎందుకని అంటున్నారు ఇక్కడ? రణసూరులకు గొప్ప పరాక్రమవంతులు. రణము అంటే యుద్ధం, సూరులు అంటే పరాక్రమవంతులు. గొప్ప పరాక్రమవంతులైనటువంటి కృష్ణరాయాదులను, కృష్ణరాయ ప్లస్ ఆదులను, కృష్ణరాయాదులను అంటే కృష్ణదేవరాయలు మొదలైనటువంటి వాళ్ళని కన్నా వీరమాత అని ఏ నారిని అంటారు? నారి అంటే స్త్రీ. స్త్రీకి రకరకాల పేర్లు ఇందులో ఉన్నాయి. మొత్తం 200 రకాల పేర్లు ఉంటాయి స్త్రీ అనే పదానికి, పర్యాయ పదాలు. ఇక్కడ 4 ఇచ్చాడు మనకి. అలా రణసూరులైనటువంటి పరాక్రమవంతులైనటువంటి కృష్ణదేవరాయలు మొదలైన వీరులను కన్నటువంటి వీరమాత ఎవరు? అతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు కలిగి పుణ్యవతి అన నే పొలతి నెగడే. పొలతి అంటే కూడా ఇక్కడ స్త్రీ అని అర్థం. ఏమంటున్నారు ఇక్కడ? అతుల కాశ్యాది. అతుల అంటే అర్థం ఏమిటి? సాటి లేనటువంటి. కాశ్యాది, కాశీ ప్లస్ ఆది, కాశ్యాది అంటే కాశీ మొదలైనటువంటి పుణ్యక్షేత్రములు కలిగి, పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి, కలిగి ఉన్నటువంటి పుణ్యవతి అన నే పొలతి నెగడే. పుణ్యవతి అంటే ఏమిటి ఇక్కడ? భరతమాత పుణ్యభూమి, కాశీ మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలను కలిగినటువంటి పుణ్యభూమి అంటే ఎవరు? ఏ పొలతి అని అడుగుతున్నారు. కోహినూరు మొదలగు మహిత మణులనీని. కోహినూరు వజ్రం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అది లభించింది. అలాంటి విలువైనటువంటి వజ్రాలను కన్నటువంటి రత్నగర్భ అంటే తన గర్భంలో రత్నాలను దాచి ఉంచినటువంటి ఏ రామ వెలసే. రామ అంటే కూడా స్త్రీ అని అర్థం. అంటే తన కడుపులో లేదా గర్భంలో
కోహినూరు వంటి విలువైనటువంటి వజ్రాలని మణులని కన్నటువంటి రత్నగర్భ అంటే రత్నాలతో కూడినటువంటి గర్భము అని అర్థం. అలాంటి రత్నగర్భ అయినటువంటి భరతభూమి మనది. ఏ రామ వెలసే అంటే ఏ రామ, మన భరతమాత అని అర్థం. అట్టి సద్గుణ సంఘాత అఘ విదూర. అఘము అంటే పాపము, విదూర అంటే దూరం చేసేది. పాపాన్ని పోగొట్టేటటువంటి మంచి గుణములు కలిగినటువంటిది ఎవరు? మన భరతమాత. సన్నుతి వ్రాత విపుల తేజస్సమేత. సన్నుతి అంటే పొగడ్త, వ్రాత అంటే సమూహం. సన్నుతి వ్రాత అంటే పొగడ్తల సమూహమైనటువంటి విపుల. విపుల అంటే ఏమిటి? చాలా పెద్దదైనటువంటి, సమృద్ధితో కూడినటువంటిది లేదా భూమి అని అర్థం. తేజస్సమేత. తేజస్సమేత అంటే ఏంటి? తేజస్సుతో కూడినటువంటిది అంటే పొగడ్తల సమూహంతో కూడినటువంటి, సమృద్ధితో కూడినటువంటి, తేజస్సుతో కూడినటువంటిది అని అర్థం. బహుళ. బహుళ అంటే అనేకమైన అని అర్థం. విఖ్యాత. విఖ్యాత అంటే ఏమిటి? కీర్తి. బహుళ విఖ్యాత అంటే అనేక రకాలుగా కీర్తిని పొందినటువంటి యాచక పారిజాత. యాచక పారిజాత అంటే ఏమిటి? భిక్షువులకి ఏది కోరితే అది ఇచ్చేటటువంటి పారిజాత వృక్షం లాంటిది. అంటే చూడండి, ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఏం కోరుకుంటారు? చాలామంది వరాలను కోరుకుంటారు. కోరిన వరాలను ఇచ్చేటటువంటి పారిజాత వృక్షం వంటిది మన భరతమాత. భద్రముల మీ కొసగుగాత భరతమాత. భద్రములు అంటే ఏంటి? మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది, మీకు భద్రతని కలిగిస్తుంది. ఎవరు? మన భరతమాత. ఇక్కడ భరతమాత మనకి ఏమేం చేస్తుంది, ఎలాంటి గొప్పతనాలు కలిగి ఉన్నది అనే దాని గురించి ఈ పద్యం చెప్పబడింది. ఇప్పుడు ఒకసారి ఈ పద్యం యొక్క భావం చూద్దామా? సకల సద్గుణ రాశి మన భరతమాత. ఈమె అందరి పాపాలను దూరం చేసేది. చక్కని పొగడ్తలు గలది, గొప్ప తేజస్సు కలది, అనేక విధాలుగా కీర్తి కలది, కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం వంటిది. కాళిదాసు మొదలైన గొప్ప కవులను కన్న విద్యావతి. శ్రీకృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత. కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి. కోహినూరు వజ్రం వంటి మణులను కన్న రత్నగర్భ మన భరతభూమి. అటువంటి భరతమాత మీకు భద్రతను కలిగిస్తోంది. భరతమాత యొక్క గొప్పతనాన్ని మనకి తెలియచేస్తోంది ఈ పద్యం. మన దేశం భారతదేశం కదా, అందుకే భారతమాత అని మన దేశాన్ని మనం గౌరవించుకుంటాం. ఆ భరతమాత గొప్పతనం గురించే ఈ పద్యం చెప్పబడింది. అర్థమైంది కదా? ఇప్పుడు రెండవ పద్యం చెప్పుకుందాం. ఇది కూడా సీస పద్యం, తేటగీతి పద్యం. దీనజాతుల దుర్గతిగని ఘోషిలు భారతాంబ. దుర్భర దుఃఖమణగు వరకు నిమ్నులు కురియు కన్నీటి మున్నీరు. సంపూర్ణంబుగా నింకిపోవు వరకు అస్పృశ్యత బాడబానల జ్వాల. దిగంత భూములకు జల్లారు వరకు జాతి భేద ఛిన్న సకలాంగకంబులు సంచితాకృతి ధరించు వరకు. ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు హైందవులడెందముల నాశమందు వరకు. ప్రథిత మంగళదత్త స్వరాజ్యరథము తెంపు సాగింతురే భారతీయ హితులు. దీనజాతుల అంటే దీనమైనటువంటి జాతులకు సంబంధించిన వారి దుర్గతి గని. దుర్గతి అంటే చెడ్డ పరిస్థితి, చెడ్డ స్థితి చూసి, గని కని అంటే చూసి, దీనజాతులకు సంబంధించినటువంటి చెడ్డ స్థితిని చూసి ఘోషిలు. ఘోషిలటం అంటే ఏమిటి? బాధపడటం. ఎవరు బాధపడుతున్నారు? భారతాంబ అంటే భరతమాత. దీనజనుల దుర్గతిని చూసి భారతాంబ బాధపడుతోందిట.
దుర్భర దుఃఖమణుగు వరకు, ఆ దుర్భరమైనటువంటి దుఃఖం అణగిపోయేటంత వరకు. దుర్భరమైన దుఃఖం అంటే ఏమిటి? భరించలేనటువంటి దుఃఖం, భరించలేనంత దుఃఖం అన్నమాట. ఆ దుఃఖం అణిగిపోయే వరకు అంటే పోయే వరకు నిమ్నులు కురియు కన్నీటి మున్నీరు. నిమ్నులు అంటే ఎవరో? వెనుకబడినటువంటి జాతుల వారి యొక్క కన్నీటి మున్నీరు. మున్నీరు అంటే సముద్రం. కన్నీటి సముద్రం సంపూర్ణంబుగా నింకిపోవు వరకు, సంపూర్ణంగా మొత్తం ఇంకిపోయేలాగా, అంటే వాళ్ళ కళ్ళ నుంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా రానంత వరకు అని అర్థం. అస్పృశ్యత బాడబానల జ్వాల. అస్పృశ్యత అంటే అంటరానితనం. బాడబానలము అంటే ఏమిటి? సముద్రంలో ఉండే అగ్నిని బడబానలము అని అంటాం. సముద్రంలో ఉండేటటువంటి మంటలాంటి ఈ అస్పృశ్యత అంటే అంటరానితనం దిగంత భూములకు జల్లారు వరకు. దిగంత భూములు అంటే మొత్తం దిక్కులన్నిటి మధ్యలో ఉన్నటువంటి భూమిలో చల్లారు వరకు, చల్లారిపోయే వరకు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? అంటరానితనం అనేటటువంటి బడబాగ్ని చల్లారిపోయేదాకా అని అర్థం. జాతి భేద చిన్న సకలాంగ కంబులు. సకలాంగ కంబులు అంటే ఏమిటి? ఇక్కడ సకల ప్లస్ అంగ కంబులు. జాతి భేద చిన్న అంటే జాతి భేదాలన్నీ పోయి సకలాంగ కంబులు, అన్ని అవయవాలు కూడా సంచితాకృతి ధరించు వరకు. సంచితాకృతి అంటే ఏమిటి? ఇక్కడ మంచిగా చక్కని ఆకృతి రూపుదిద్దుకునేంత వరకు కూడా ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు. ధర్మానికి అడ్డం పడేటటువంటి మదత్రయము. మదత్రయము అంటే ఏమిటి ఇక్కడ అర్థం? మదము అంటే గర్వం, త్రయం అంటే మూడు, అంటే మూడు గర్వాలు. ఏమిటా మూడు గర్వాలు? విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. అంటే ఎక్కువ చదువుకోవటం వల్ల వచ్చే గర్వం విద్యాగర్వం, ఎక్కువ డబ్బు కానీ సంపద కానీ ఉండటం వల్ల వచ్చే గర్వం ధనగర్వం, కులం చేత కలిగేటటువంటి గర్వం కులగర్వం. ఈ మూడు మదత్రయం, ఈ మూడు గర్వాలు నాశనం అయ్యేంత వరకు డెందము అంటే మనస్సు. ప్రతి వాళ్ళ మనసులో కూడా ధర్మానికి అడ్డుపడేటటువంటి ఈ మూడు గర్వాలు కూడా నాశనం అయ్యేంత వరకు ప్రథిత. ప్రథిత అంటే ఏమిటి? కీర్తి కలిగినటువంటి. మంగళదత్త. మంగళము అంటే శుభం లేదా మేలు అని అర్థం. దత్త అంటే ఇవ్వబడినటువంటి. శుభాలను కానీ మేలును కానీ ఇవ్వబడేటటువంటి స్వరాజ్య రథము. స్వరాజ్యము అనేటటువంటి రథాన్ని తెంపు సాగింతురే భారతీయ హితులు. భారతీయ హితులు అంటే ఏమిటి? హితులు అంటే మంచిని కోరేవారు. భారతీయ హితులు అంటే భారతీయుల యొక్క మంచిని కోరేవాళ్ళు ఈ స్వరాజ్య రథాన్ని సాగింతురే నడపాలి అని అర్థం. దీని యొక్క భావం చూడండి. దీనులైనటువంటి తన సంతానాన్ని చూసి బాధపడుతున్న భరతమాత బాధ తగ్గే వరకు శుభప్రదమైనటువంటి స్వరాజ్య రథాన్ని ధైర్యంతో నడపాలి. తెంపు సాగింతురే అని అన్నాడు కదా. తెంపు అంటే ధైర్యం, ధైర్యంతో నడపాలి. అణగారిన ప్రజల కన్నీటి సముద్రం ఆరిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. జాతి భేదాలు పోయి భరతమాత శరీర అవయవాలన్నీ చక్కగా రూపుదిద్దుకునే వరకు సాగాలి. ధర్మానికి అడ్డుపడే మదత్రయం అంటే విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. ఈ మూడు గర్వాలు నాశనమయ్యే వరకు భారతీయుల మేలును కోరేవారు స్వరాజ్య రథాన్ని నడపాలి అని ఈ రెండవ పద్యానికి భావం. ఇప్పుడు మూడవ పద్యం చూడండి. ఇది తేటగీతి పద్యం. మేలుకొనుమయ్య తరుణము మించకుండా జన్మ హక్కులకై పోరు సల్పుమిపుడే హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు స్వర్గపదమని నమ్ముము స్వాంతమందు. మేలుకొనుమయ్యా అంటే మేలుకోవయ్యా. తరుణము మించకుండా. తరుణము అంటే సమయం. సమయం మించిపోకుండా నువ్వు మేలుకో.
జన్మ హక్కులకై పోరు సల్పుమిప్పుడే. నువ్వు నీ జన్మ హక్కుల కోసం పోరాటం చెయ్యి, యుద్ధం చెయ్యి. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడే నీ జన్మ హక్కులకై పోరాటం చెయ్యి నువ్వు. హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు. హక్కుల కోసం పోరాడటం ద్రోహం కాదు, తప్పు కాదు, మోసం చేయటం అవదు. ఆ హక్కుల కోసం నువ్వు పోరాడు. అందరికీ కొన్ని హక్కులు ఉంటాయి, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరికీ. అలాగే నీకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల కోసం నువ్వు పోరాటం చెయ్యి, అది తప్పు కాదు. స్వర్గపదమని నమ్ముము స్వాంతమందు. స్వాంతము అంటే హృదయం, మనసు అని అర్థం. నీ మనసులో అదే స్వర్గపదము అని నమ్ము. స్వర్గపదం అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఆ హక్కుల కోసం పోరాడే సమయంలో నువ్వు ప్రాణాలు కోల్పోయినా సరే అది స్వర్గంలాగా భావించు నీ హృదయంలో అని అర్థం. దీని భావం చూడండి. ఓ దీనజనుడా, మేలుకో, సమయం దాటిపోనివ్వకు. ఈ దేశంలో పుట్టిన నీకు అన్నిటిపై అందరిలా హక్కులున్నాయి. ఆ హక్కుల కోసం పోరాడు. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదు, అదే స్వర్గం. దీనిని హృదయంలో నమ్ము. యుద్ధం చేసేటప్పుడు ఎవరైతే చనిపోతారో వాళ్ళని వీరుడు, వీరమరణం పొందాడు అని అంటారు. ఇక్కడ కూడా కవి అదే చెప్తున్నాడు. ఒకవేళ పోరాటంలో నీ ప్రాణం పోయినా సరే పర్వాలేదు, అదే నీకు స్వర్గం అని నీ మనసులో నమ్మి పోరాటం చెయ్యి. మేలుకో. ముందు పోరాటం చేయాలంటే ముందు నువ్వు మేలుకోవాలి. సమయం దాటిపోనివ్వకుండా మేలుకుని పోరాటం చెయ్యి అని చెప్తున్నాడు కవి. ఇప్పుడు 4వ పద్యం చూడండి. ఇది కూడా తేటగీతి పద్యం. పరుల ధనమాన ప్రాణ సంపదల దృంచి మనుచునుండుట పాతకంబని దలంచు వారలెందున ధన్యులు. వారికెల్లనంకితమునర్తు దానినేనధిక భక్తి దేశమున శాంతి చేకూరి తేజరిలగా. పరుల అంటే ఇతరుల యొక్క ధనమాన ప్రాణ సంపదల దృంచి, ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాలని, ఐశ్వర్యాన్ని, త్రుంచి అంటే నాశనం చేసి, మనుచునుండుట అంటే బ్రతకటం, పాతకంబని దలంచు, పాతకం అంటే పాపం అని ఎవరైతే ఆలోచిస్తారో వారలెందున ధన్యులు, వాళ్ళు ధన్యులు అయిన వాళ్ళు, కృతార్థులు, చరితార్థులైన వాళ్ళు. వారికెల్లా అలాంటి వారికే అంకితమొనర్తు, అంకితం చేస్తాను నేను. దేన్ని? దానినేను అధిక భక్తి దేశమున శాంతి చేకూరి తేజరిలగా. నా యొక్క కవిత్వాన్ని అధికమైనటువంటి భక్తితోటి ఎవరైతే మంచిగా ఉంటారో, మంచిగా జీవిస్తారో అలాంటి వాళ్ళ కోసమే నా కవిత్వాన్ని నేను అంకితం చేస్తాను అని కవి చెప్తున్నాడు. ఇప్పుడు భావం చూడండి. ఇతరుల ధనాన్ని, గౌరవాన్ని, ప్రాణాలని, ఐశ్వర్యాన్ని నాశనం చేసి బ్రతకటం మహాపాపం అనుకునేవారు ధన్యులు. మన దేశానికి శాంతి కలిగేలాగా నేను అటువంటి వారికే నా కవిత్వం అంకితం చేస్తాను. కవి జీవించిన కాలంలో మన దేశమంతా స్వాతంత్ర్య పోరాటం తీవ్రంగా జరుగుతోంది. త్వరలోనే స్వాతంత్ర్యం వస్తుందని కవి యొక్క నమ్మకం. అయితే ఈ పోరాట స్ఫూర్తి అధికారం మార్పుతో ఆగిపోకుండా దేశంలో వేళ్ళూనుకుని ఉన్న అసమానతలు అంతమయ్యే వరకు కొనసాగాలని కవి ఈ విధంగా కోరుకున్నాడు. చూడండి, మొదటి పద్యం భరతమాత యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తోంది. అలాగే రెండవ పద్యం అంటరానితనాన్ని, 3 గర్వాలని నాశనం చేసి భారతీయుల మేలు కోరాలి అనే విషయాన్ని తెలియజేస్తోంది. 3వ పద్యం సమయం లేదా కాలం దాటిపోకుండా హక్కుల కోసం పోరాడమని, ఒకవేళ ఆ పోరాటంలో ప్రాణం పోయినా సరే అదే స్వర్గం అని మనసులో నమ్మమని చెబుతోంది. 4వ పద్యం ఏం చెప్తోంది? ఇతరుల సొమ్ముకి ఎవరైతే ఆశపడరో అలాంటి వారు ధన్యులు, అలాంటి వారికే కవి తన కవిత్వాన్ని అంకితం చేస్తానని చెప్పడం గురించి తెలియజేస్తోంది. అర్థమైంది కదా పాఠం? దీని తర్వాత వ్యాకరణాంశాలు ఉన్నాయి.
భాషాంశాలు, వ్యాకరణాంశాలు అవి చక్కగా చూసి రాసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.